ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉందనేది ఫిజికల్గా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇష్యూలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే 2000 సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, నరసింహరావు గారు కానీ మేమందరం రావడం జరిగింది. మా మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలనే ఆలోచనతో కమిటీకి సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటా. దానికి నెక్స్ట్ విషయం క్లుప్తంగా నేను మీటింగ్ అయిపోయాక చెప్తా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.